తల్లిదండ్రులు పొనుగోటి రామ్ గోపాల్ మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం ఎక్కడ చేయిస్తున్నారు, అతన్ని కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు అనే విషయాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు బాబుకి ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపారు. వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తానని తెలిపారు. మీరు క్యాంటీన్ పెట్టుకోకుండా లేదు, మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సాయం చేస్తాను. మీరు ఏదన్నా మీరు చేయండి, మీకు మంచిగా మీరు ఎవరన్నా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత పెట్టి తీసుకోవాలి. నేను చెప్తాను అలా చేయాలి. నెంబర్ కదా ఒకసారి ఇంకో టీం కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమ్. ఓకే, సారీ. ఖచ్చితంగా చేద్దాం. కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? ఈ లోపల ఎంత? 11? 17. సర్జరీ చెప్తుందా? కొంచెం డాన్స్ బాగా చేస్తాను. చూపించాను. మీ స్టైల్ అన్నా, మీ డ్రెస్సింగ్స్ అన్నా చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైల్ చేయించుకుంటారు సార్. మంచిగా ఉన్నావు, నువ్వు తీసుకెళ్తాను. ఓకే, నీకేం డ్రీమ్ అని చెప్పు. మనకి ఇల్లు కావాలా మా అమ్మకి? బాబు కంప్లీట్ గా నడవలేని పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకు ముందు చూసిన డాన్స్ అదే ఊర్లో సార్. ఇప్పుడు 2 years లో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేదు. హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపోయడం సార్. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భారత్ సార్. భారత్? ఎవరు భారత్? ఇది వేరే అన్నావా? ఆయన వచ్చిందా? అత్తారింటి కాలేజ్ లాగా చెప్పు. చూడప్ప చెప్పు, డైలాగ్ చెప్పు. సార్కి చెప్తాను. చెప్పు బేటా. చూసుడు అయిపోయినట్టు చెప్తా. మాట్లాడినాక చెప్తా. డైలాగ్ చెప్తాడంట, మాట్లాడినా. ఇంకేందన్నా? ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్ లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్ని క్రాక్స్ వచ్చేసాయి. చూడప్ప సిద్ధప్ప నేను సినిమా అంటది. అది గడ్డం తీసుకోవాలి, నేను గడ్డం తీసుకోవాలి. కావాలా నువ్వు పని చేయండి. అన్ని కొనుక్కు ఏది పుల్లు నేను చూడదు రామ్ చరణ్ కూడా
సింహంలా ఉంటుంది అది. పులిని డాగ్ చిన్నపిల్ల, చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. నాకు అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి, ఏదైనా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు, ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన కుక్క పిల్ల చెప్తా ఉండే. దీని పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమన్నా పంపించిన పెంచుకుంటా, కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టం అవుతుందా? పంపించిన చెప్పు, పంపించిన పర్లేదా? మరి అడుగు అమ్మాలని, మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించిన మంచి ఇల్లు ఇచ్చినాక పంపించిన. సరే ఎక్కున్నారు ఓనర్స్. పిలిపించండి, ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాలి ఓనర్స్. లేదు, చాలా కష్టం కదా. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. అమ్మ కూడా వికలాంగురాలే సార్. అది ఇబ్బంది. మీరు ఏమంటారమ్మా? ఇక్కడే నేనే ఉంటారా? దగ్గరలో తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు, మీ దగ్గర పెట్టుకుని గుడి దగ్గరికి పోయి మీరు వాళ్ళ నాన్నగారిని మనతో పాటు కూర్చోబెట్టడానికి